హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రెసెంట్ ఓటీటీలో తెలుగు కంటెంట్ చూడాలనుకుంటే ఏ మూవీస్ ఆర్ సిరీస్ బాగున్నాయి? అలా కన్ఫ్యూజ్ అయిపోతే ఎలా మాస్టర్? మన వీడియో ఉందిగా. ఏ మూవీ ఎవరికి నచ్చుతుందో తెలియాలంటే మూవీ నేమ్స్ ఒకటి చూసి వెళ్ళిపోకుండా కంప్లీట్ గా వీడియో చూడండి. షెర్లాక్ హోమ్స్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ మీరు చూస్తారా అండి? చూడడం ఏంటండి ప్రాణం అండి. అవునా? మరి అతని మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లో మీకు నచ్చింది? ఒక్క నిమిషం అండి. వాళ్ళంటే ఇంగ్లీష్ మూవీస్ చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. మరి నీకేమైంది? కంగారు పడకండి, మన కోసం కూడా తెలుగు షెర్లాక్ హోమ్స్ వచ్చేసాడు. ఫ్రమ్ శ్రీకాకుళం ఒక బీచ్ లో ఒక సీన్ జరుగుతుంది. అయితే ఆ సీన్ ఎలా జరిగిందో పోలీసులు కొట్టేసుకుంటూ ఉంటారు. దాన్ని కనిపెట్టడానికి ఒకరిని దించుతారు చూడండి, వాడే మన షెర్లాక్. దాన్ని వాడు తెలివితేటలతో ఆ కేసుని ఎలా రిజాల్వ్ చేశాడు. జనరల్ గా షెర్లాక్ అంటేనే మనకు తెలుసు, చాలా సీన్ మిస్టరీస్ అన్ని రిజాల్వ్ చేస్తాడు. మరి అలాంటి షెర్లాక్ హోమ్స్ ఈ బీచ్ సీన్ ని ఎలా రిజాల్వ్ చేశాడు? అసలు సీన్ ఏంటి, ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరు? ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే మూవీ డెఫినెట్ గా ఒక్కసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు. కానీ ఫోర్స్ఫుల్ గా శ్రీకాకుళం స్లాంగ్ ని కావాలనే ఇంక్లూడ్ చేసినట్టు అనిపిస్తుంది. అంటే మన టైటిల్ జస్టిఫికేషన్ కావాలి కదా. మెయిన్ గా కొన్ని చోట్ల అయితే క్లియర్ గా అర్థం అవుతుంది ఆ స్లాంగ్ ఏదో ఉండాలి అని అక్కడ ఇరికించినట్టు. బట్ ఇవన్నీ పక్కన పెడితే మూవీని అయితే ఒకసారి చూడొచ్చు. అండ్ కేస్ ఇన్వెస్టిగేషన్ టైంలో బెంగాలీ గర్ల్ వచ్చిన పోర్షన్ ని గనక స్కిప్ చేయగలిగితే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఎందుకంటే ఆ పోర్షన్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అండ్ ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే ఈటీవీ విన్ అయితే స్ట్రీమ్ అవుతుంది. లీడ్ రోల్ లో వెన్నెల కిషోర్ యాక్టింగ్ అయితే మిమ్మల్ని తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుంది. నెక్స్ట్ మూవీ అంటే చూసేలోపు మేము అడిగే ఒకే ఒక రిక్వెస్ట్. చాలా మంది వ్యూవర్స్ వీడియో జస్ట్ చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేయడం వల్ల మనకేమీ పోదు కదా. ఒక్కసారి థింక్ చేసి వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. అన్ని ఛానల్స్ కన్నా మన ఛానల్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మూవీ మ్యాచ్ మీకు ఎప్పుడు బెస్ట్ ఇస్తుంది. మనం చాలా ఫ్రీడమ్ ఫైట్ స్టోరీస్ అయితే విని ఉంటాం, కానీ ఇప్పుడు చెప్పబోతున్న మూవీ మాత్రం వీటన్నిటికీ భిన్నంగా ఉంటుంది. అది హైదరాబాద్ లో నవాబుల్ టైంలో అక్కడ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు, దాని మీద తీసిన మూవీ రజాకర్. అసలు ఈ రజాకర్ అంటే ఏంటి? ఆ రజాకర్ గ్యాంగ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ నవాబుల్ టైంలో వాళ్ళు చేసిన అఘాయిత్యాలు అన్ని ఇన్ని కాదు, ఇలాంటివన్నీ ఈ రజాకర్ మూవీలో బాగానే ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా మందికి ఈ స్టోరీ తెలియకపోవచ్చు. అసలు హైదరాబాద్ లో ఇలా జరిగిందా? ఈ ఫీలింగ్ తప్పకుండా ఈ మూవీ చూసాక వస్తుంది. అసలు ఈ మూవీకి రజాకర్ అని కాకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఇలా పెట్టాల్సింది. కానీ పాజిటివ్ కన్నా నెగిటివ్ చాలా త్వరగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఈ మూవీకి రజాకర్ అన్న పేరైతే పెట్టుండొచ్చు. నాకైతే ఈ మూవీ చూసాక సర్దార్ నిజమైన హీరో అనిపించింది. చూసాక మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మూవీ కోసం చెప్పాలంటే కొంచెం వైలెన్స్ అయితే ఎక్కువ ఉంది. అండ్ చాలా క్రూరంగా ఆ టైంలో ఎలా చంపేవాళ్ళు, ఎలాంటి శిక్షలు వేసేవాళ్ళు, ఇలాంటివన్నీ నాకే కొంచెం ఇదిగా అనిపించింది. సో డెఫినెట్ గా ఫ్యామిలీతో అయితే చూడొద్దు, చిన్నపిల్లలతో ముఖ్యంగా. బట్ హిస్టరీ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం మూవీని ట్రై చేయొచ్చు. ఒకసారి అయితే తప్పకుండా చూడొచ్చు అనిపిస్తుంది. సో ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే ఆహాలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఎప్పటి నుంచో ఈ మూవీ కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. కొన్ని మూవీస్ మనకి రొటీన్ స్టోరీ లైన్ తో బిల్డప్ అయినా దాన్ని డీల్ చేసే విధానం మాత్రం బాగుండడంతో తప్పకుండా ఎంటర్టైన్ ఫీల్ అవుతారు చూసిన వాళ్ళు. సో అలాంటి కోవలోకి పోతుగడ్డ వస్తుంది. ఆ ఊరి ఎలక్షన్స్ లో ఇద్దరు పోటీ పడుతుంటారు. జనరల్ గా పోటీ పడే టైంలో ఒకరి మీద ఒకరికి దుమ్మెత్తిపోయడం అలవాటే. సో అలాంటి టైంలో ఒక పొలిటీషియన్ కూతురు ప్రేమ పేరుతో వెళ్లిపోతే ఆ తర్వాత వాళ్ళ నాన్న ఏం చేశాడు, అండ్ పొలిటికల్ గా ఆ పార్టీ వాళ్ళు గానీ ఆపోజిట్ వాళ్ళు గానీ ఈ సీన్ ని ఎలా చూసారు. ఇలాంటి సీన్స్ మనకి రొటీన్ గా అనిపించవచ్చు, కానీ దాన్ని డీల్ చేసే విధానం ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కనుక ఓపిక పడితే ఆ తర్వాత వచ్చిన సీన్స్ కొత్తగా డీల్ చేయడం వల్ల చూసిన వాళ్ళు తప్పకుండా ఎంటర్టైన్ ఫీల్ అవుతారు. అయితే మరీ టూ మచ్ థ్రిల్లింగ్ అండ్ ఎంగేజింగ్ గా ఉండదు, కానీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. సగం మూవీ బస్ లోనే ఉంటుంది. నైట్ టైం ఆ బస్ లో వచ్చిన సీన్స్ కొంచెం రిఫ్రెషింగ్ గా ఉండడం వల్ల ఈ మూవీ తప్పకుండా వన్ టైం వాచబుల్ అయితే అవుతుంది. ఎంతో సింపుల్ గా ఉండాల్సిన కొన్ని రిలేషన్స్ వాళ్ళ మైండ్ వల్ల ఎంత డేంజరస్ గా మారుతుంది. అసలు ఎవరి థింకింగ్ లో ఏముంది, అది బయటకు వచ్చేసరికి ఎలా మారుతుంది, ఇలాంటి విషయాలు ఈ మూవీలో చూపించారు. ఆ మూవీనే వైఫ్ ఆఫ్. యాక్టింగ్ అంటే ఎంతో ఇష్టమైన అవని అభి అన్న ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ని కలుస్తుంది. అలా కలిసిన తర్వాత ఒకరి మీద ఒకరికి మంచి అభిప్రాయం కుదురుతుంది. విధి ఆడే వింత నాటకంలో వీళ్ళిద్దరు ఎలా చిక్కుకున్నారు, ఆ తర్వాత అవని లైఫ్ ఎలా చేంజ్ అయింది, అలా చేంజ్ అయిన తర్వాత తన లైఫ్ ని అవని మళ్ళీ తన కంట్రోల్లోకి తెచ్చుకోగలిగిందా లేదా, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ మూవీని చూడాలి. ఈ మూవీని ఫ్యామిలీతో అయితే నేను రికమెండ్ చేయట్లేదు. ఎందుకంటే కొన్ని అడల్ట్ సీన్స్ అంటే వల్గర్ గా లేకపోయినా ఆ పరిస్థితి మాత్రం అలా కుదురుతుంది. అండ్ కొన్ని డిస్టర్బింగ్ సీన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ మైండ్ కి అంత ఈజీగా ఉండవు కాబట్టి ఫ్యామిలీతో అయితే అవాయిడ్ చేయండి. బట్ థ్రిల్లింగ్ సీన్స్ కి అయితే కుదవలేదు. మూవీలో చాలా ట్విస్టులు ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఆ ట్విస్టులకి మూవీని ఒకసారి అయితే తప్పకుండా చూడొచ్చు. క్లైమాక్స్ కొంచెం సింపుల్ గా అయిపోయింది అనుకున్నా ఇంకా అంతకన్నా స్కోప్ లేదు అక్కడ. థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళకైతే తప్పకుండా నచ్చుతుంది. ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్.
ఓటీటీలోకి పుష్ప వచ్చింది అనకూడదు, వచ్చాడు అనాలి. పుష్ప ఫైర్ అయితే వచ్చాడు అనాలి, కానీ పుష్ప ఫ్లవర్ అయింది కదా, కనుకే వచ్చింది. గైస్, ఇది మీ అందరికీ తెలుసు, మూవీలో డైలాగ్, జస్ట్ సరదాగా చెప్పాను గానీ ఎవరికి యాంటీగా అయితే కాదు. సో పుష్ప 1 తర్వాత ఎంతగానో ఎదురు చూసిన పుష్ప 2 రానే వచ్చేసింది. ఇప్పుడు ప్రెసెంట్ ఓటీటీలో కూడా స్ట్రీమ్ అవుతుంది. పార్ట్ 1లో తన తెలివితేటలతో పుష్ప ఎలా ఎదిగాడు, దమిడి కూడా లేని పుష్ప తన ఎంపైర్ ని ఎలా క్రియేట్ చేసుకున్నాడు, ఇక పార్ట్ 2లో ప్రపంచం అంతటా ఎలా వ్యాపించాడో తెలియాలంటే పుష్ప 2 చూడాల్సిందే. నాకు తెలిసి ఈ వీకెండ్ ఈ మూవీతో ఓటీటీ దద్దరిల్లిపోతుంది. ఆల్రెడీ చాలా మంది చూసి ఉంటారు, కానీ ఫ్యామిలీతో చూడాలన్న కోరికతో తప్పకుండా చూస్తారు. అలా ఎవరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేశారో లేదా ప్లాన్ చేస్తున్నారో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సుకుమార్ తన టేకింగ్ తో పుష్ప 1 లాని పుష్ప 2 కూడా సక్సెస్ అందించాడు, అందరికీ నచ్చేలా తీశాడు. అయితే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఏదైనా ఫస్ట్ పార్ట్ లో ఉన్నంత ఇంట్రెస్ట్ అయితే సెకండ్ పార్ట్ లో ఉండదు. అంటే మూవీస్ అయితే బాగానే ఉంటాయి, కానీ ఫస్ట్ పార్ట్ లో అసలు ఏమవుతుంది, అసలు కథ ఏంటి అన్న ఎంథూజియాజం అండ్ థ్రిల్లింగ్నెస్ కూడా చాలా ఫీల్ అవుతాం. కానీ పార్ట్ 2 వచ్చేసరికి ఆల్రెడీ ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఆ సాగానే కొనసాగిస్తూ ఇంకొన్ని సీన్స్ తో పార్ట్ 2 కూడా సక్సెస్ వైపు నడిపిస్తారు డైరెక్టర్స్. సో అలానే ఈ పుష్ప 2 కూడా. సో ఫైనల్ గా పుష్ప 2ని చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీని చూడాల్సిందే. అసలు ఈ మూవీ ట్రైలర్ చూసి కేస్ ఇన్వెస్టిగేషన్ మూవీ అనుకున్నా, కానీ థియేటర్లో మూవీ చూసాక నా థాట్ చేంజ్ అయింది. ఆ కేస్ ఇన్వెస్టిగేషన్ త్వరగానే మనకు అర్థమవుతుంది, అండ్ ఆ కేసు వల్ల ఈ మూవీకి ఐడెంటిటీ అని పెట్టారనుకున్నా. కానీ అసలు ఈ మూవీకి ఐడెంటిటీ అనే టైటిల్ ఎందుకు పెట్టారో తెలియాలంటే కంప్లీట్ గా చూడాల్సిందే. ఫస్ట్ హాఫ్ అంతా ఒక కేస్ ఇన్వెస్టిగేషన్ లా, సెకండ్ హాఫ్ అది ఇంకోలా మారుతుంది. చాలా క్లీన్ విజువల్స్, ఆ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ మూవీకి చాలా బిగ్ అసెట్. అయితే మూవీని మనం ఒకలాగా ఫీల్ అయి వెళ్ళాక అక్కడ డిఫరెంట్ కాన్సెప్ట్స్ కనబడడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయితే గురవుతారు. బట్ ఓవరాల్ గా మూవీ మాత్రం మిమ్మల్ని డెఫినెట్ గా ఎంటర్టైన్ చేస్తుంది. అసలు స్టోరీలో ఏమవుతుంది ఆ సస్పెన్స్ ని మెయింటైన్ చేస్తూ చాలా బాగా తీశారు. ఒక సిటీలో ఒక టైప్ ఆఫ్ స్కామ్ జరుగుతుంది. ఆ స్కామ్ వల్ల చాలా మంది వాళ్ళ లైఫ్ తో పాటు వాళ్ళ కుటుంబాన్ని కూడా చెల్లాచెదరు చేసుకుంటారు. అయితే ఆల్రెడీ తన లైఫ్ లో కొన్ని పరిస్థితుల వల్ల డిస్టర్బ్ అయిన హరణ్ శంకర్ ఆ స్కామ్ లో ఎలా ఇరుక్కున్నాడు, దాన్ని రిజాల్వ్ చేశాడా లేకపోతే తనే ఇరుక్కున్నాడా, ఇలాంటి విషయాలన్నీ ఈ ఐడెంటిటీ మూవీలో చూడాలి. ఇందాక చెప్పినట్టు గ్రిప్పింగ్ నరేషన్ అండ్ స్టన్నింగ్ విజువల్స్ అండ్ మెయిన్ గా బీజిఎం మూవీకి బిగ్గెస్ట్ అసెట్స్. అండ్ ఓన్లీ సీన్ ఇన్వెస్టిగేషన్ అనుకుని వచ్చిన వాళ్ళు మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతారు, కానీ ఓవరాల్ గా చూసాక మూవీ మిమ్మల్ని డెఫినెట్ గా సాటిస్ఫై చేస్తుంది. టొవినో, త్రిష అండ్ వినయ్ రాయ్ వాళ్ళ యాక్టింగ్ తో మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తారు. ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే G5 అయితే స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ స్కామ్ వల్ల వచ్చి 1-2 విజువల్స్ ని మినహాయిస్తే మూవీని ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఓటీటీ కంటెంట్ ఇష్టపడ్డ వాళ్ళు చాలా మంది పంచాయత్ సిరీస్ చూసి ఉంటారు, కానీ ఎక్స్క్లూజివ్లీ వెన్ కమ్స్ టు ఓన్లీ తెలుగు కంటెంట్ ఇష్టపడ్డ వాళ్ళు మాత్రం పంచాయత్ సిరీస్ అయితే మిస్ అయ్యి ఉండొచ్చు. కనుక వాళ్ళకి ఆ ఫన్నెస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఈ శివరపల్లితో తప్పకుండా దొరుకుతుంది. ఫ్రెండ్స్ అందరూ ఐటీ జాబ్ చేస్తూ ఫారెన్ లో సెటిల్ అయిన చాలా మంది అలాంటి కళ్ళ ప్రపంచాన్ని వదులుకొని పంచాయతీ సెక్రటరీగా సెలెక్ట్ అయ్యి శివరపల్లి గ్రామానికి చేరుతాడు శ్యామ్ ప్రసాద్. అయితే అక్కడికి చేరుకున్న తర్వాత తనకు ఎదురైన డిఫరెంట్ క్యారెక్టర్స్, ఆ ఊళ్ళో ఉన్న మనుషులు, వాళ్ళతో ఆ పంచాయతీ సెక్రటరీ ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశాడు, ఇలాంటి సీన్స్ తో పక్కాగా అందరిని ఎంటర్టైన్ చేస్తుంది వెబ్ సిరీస్. అడల్ట్ కంటెంట్ కూడా ఏమీ లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు, క్లీన్ ఎంటర్టైన్మెంట్ తప్పకుండా ఫీల్ అవుతారు. అండ్ మెయిన్ గా విలేజ్ లో నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది ఫ్రెండ్స్ ఈ పిఎస్ గా ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో సరదాగా ఈ వెబ్ సిరీస్ లో చూపించడం, మెయిన్ గా సర్పంచ్ హస్బెండ్ క్యారెక్టర్ మిట్టా సుధాకర్ పాత్రలో మురళీధర్ గారు పంచిన ఫన్ ఈ వెబ్ సిరీస్ కి హైలైట్. ఎక్కడ కూడా బోర్ ఫీల్ అవ్వకుండా ఎంటర్టైన్మెంట్ పంచే ఆ క్యారెక్టర్స్ తో మిమ్మల్ని శివరపల్లి తప్పకుండా ఆకట్టుకుంటుంది. సో ఇప్పటి వరకు కనుక చూడకపోతే ఫ్యామిలీతో వెబ్ సిరీస్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ వెబ్ సిరీస్ ని చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. గుజరాత్ లో గోద్రా ట్రైన్ లో జరిగిన అల్లర్లు ఇప్పటికీ ఎప్పటికీ దేశంలో మర్చిపోలేని అల్లర్లో తప్పకుండా ఉంటుంది. దానికి కారణం వీళ్ళు అని తెలిసినా సరే వాళ్ళు అని ఎవరు చెప్పలేరు, ఎందుకంటే అక్కడంతా పొలిటికల్ సీన్ ఉంది కాబట్టి. అయితే ఈ మూవీ ద్వారా క్లియర్ కట్ డెసిషన్ ఇస్తాడా అంటే అలాంటిదైతే ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఈ సిచ్యువేషన్ ని మొత్తం కవర్ చేసిన ఒక జర్నలిస్ట్ ఈ ఉదాంతాన్ని డైవర్ట్ చేస్తూ ఆ టాపిక్ ని రిజాల్వ్ చేయడానికి కొంతమంది టీవీ ఛానల్స్ అండ్ పొలిటీషియన్స్ ఎటువంటి పన్నాగాలు పన్నారు. దాని వల్ల ఈ జర్నలిస్ట్ యొక్క స్థితిగతి ఏమైంది, దీన్ని అసలు రంగు బయట పెట్టడానికి ఆ జర్నలిస్ట్ పోరాడా లేకపోతే ఓడిపోయాడా, ఇలాంటి విషయాలన్నీ ఈ సబర్మతి రిపోర్ట్ లో మీరు తప్పకుండా చూడొచ్చు. కొన్ని సీన్స్ అయితే ఒక ఇన్వెస్టిగేషన్ లా నడుస్తుంది. అండ్ ఆ ఇన్సిడెంట్ లో ఇన్వాల్వ్ అయిన కొన్ని థియరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, అది నిజమా కాదా అని కనుక్కోవడానికి ఆ జర్నలిస్టులు ఎలా కష్టపడ్డారో తెలియాలంటే ఈ సబర్మతి రిపోర్ట్ ని తప్పకుండా చూడాలి. ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు, ఫ్యామిలీతో ఖచ్చితంగా చూడొచ్చు. అసలు ఇప్పటి వరకు ఈ ఇన్సిడెంట్ కోసం తెలియని వాళ్ళు అయితే ఈ మూవీని ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఏదో పొలిటికల్ డ్రామా ఆర్ హిస్టరీ చూసినట్టు అయితే ఉండదు, ఒక ఇన్వెస్టిగేషన్ లా ఉంటుంది ఈ మూవీ. అందుకే అందరికి ఈజీగా కనెక్ట్ అవుతుంది. సో ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే G5 లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్.
అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇందాక చెప్పినట్టు మన వీడియోస్ ని చాలా మంది అలా వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. అందుకనే వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ కౌంట్ అయితే పెరగట్లేదు. అలా సబ్స్క్రైబ్ ని టచ్ చేస్తే ఏమైపోతుంది, ఏం చార్జెస్ ఏం పడవు, ఫ్రీనే కదా. సో మేము పెట్టే ఎఫర్ట్ కి అనవసరమైన మూవీస్ చూడకుండా మీ టైం అయితే ఎంత సేవ్ చేసామో మీ అందరికీ అర్థమై ఉండొచ్చు. కనుక అలా వెళ్ళిపోకుండా ఒక్క సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ.